అభినందించాల్సిన విషయమే. మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు ఏదో మీరు మాట్లాడిన దాని మీద షీ వాంట్స్ టు రెస్పాండ్. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి వాసుదేవన్ గారు, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే, గుడ్ మార్నింగ్ అండి అందరికి, వక్తలకి అలాగే 99 వీక్షకులకి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో మంచి కాఫీ లాంటి న్యూస్ మీరు ఇస్తే రామ్ కుమార్ గారు పాపం సెల్ఫ్ గోల్ వేసుకున్నారు ఈ డిస్కషన్ లో. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈరోజు మీరు తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో, నాయకులు మారిపోతున్నారు, లేకపోతే మంత్రులకి విపరీతమైనటువంటి అధికారాలు వచ్చినాయి అని, కొత్తగా వచ్చిన రెక్కలు వాటిని అప్పుడే తుంచేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం అవట్లేదు. సో కొత్తగా వచ్చిన రెక్కలు కాబట్టి అవి కాస్త దులుపుకొని అలా ఎగరడానికి ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు, ఇంకా ఎగరలేదు కూడా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి అధికారం చేపట్టిన తర్వాత ఏ రకంగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ, అచ్చెన్నాయుడు గారు కానీ, అయ్యన్న గారు కానీ, లేకపోతే అదేవిధంగా నిన్న లేటెస్ట్ గా మాట్లాడినటువంటి ఆ భాష అయితే అసలు వినలేకపోయాం. ఈ రకంగా నాకు ఏదో టైటిల్ ఇచ్చారు, కింద ఏం చెప్పలేదండి, సెల్ఫ్ గోల్ అనేసారు. ఆ గోల్ ఏంటని ఎదురు చూస్తున్నాను నేను. లెట్ మీ గో ఇంటు ద డిబేట్ అండి. రామ్ కుమార్ గారు, మీరు స్క్రాల్ అయిపోతుంది కింద బీజేపీ సెల్ఫ్ గోల్ అన్న వైసీపీ నాయకురాలు కింద మ్యాటర్ ఉండదు. మ్యాటర్ చెప్పండి, మ్యాటర్ చెప్పండి. ఐ థింక్ వారం రోజులు అయిందనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి. వారం రోజుల్లో వీళ్ళ పరిపాలన ఎలా ఉందంటే, అచ్చెన్నాయుడు గారు పసుపు బిళ్ళ పట్టుకొని ప్రతి కార్యకర్త కూడా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళు ఏది అడిగితే అది అధికారులు గులాం అంటూ పని చేసి పెట్టాలి, వాళ్ళకి కాఫీ టీలు ఇచ్చి రాజమర్యాదలు చేసి వాళ్ళకి ఏ పని చెప్తే ఆ పని చేసి పెట్టాలి అనేటువంటి అద్భుతమైనటువంటి గులాంగిరి ఒకటి ఉంది చూడండి. పసుపు బిళ్ళ పట్టుకొని అది ప్రజలందరూ చూస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో, పరిపాలనకి ఎంత ప్రాధాన్యతనిచ్చారో, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే టీడీపీ ఏదైతే కూటమి ఉందో, కూటమి వాళ్ళు పసుపు బిళ్ళ పట్టుకొని వెళితే ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళు ఏది అడిగితే అది గులాంగిరి చేయాలని పబ్లిక్ గా చెప్తున్నారు. అలాగే ఏమండి మీరు, ఐ థింక్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. మీరు పేపర్ చదవండి, అన్ని ఉన్నాయి. పేపర్ చదవండి, సోషల్ మీడియా ఉంది. కంప్లీట్ చేయనివ్వండి. ఐ డిడ్ నాట్ ఇంటరప్టెడ్ వైల్ యు ఆర్ టాకింగ్. ఓకే, ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. ఎవరో చెప్పారు అనండి. పసుపు బిళ్ళ పట్టుకెళ్ళారంటే రామ్ కుమార్ గారు ఆవిడ మాట్లాడియండి. రామ్ కుమార్ గారు లెటర్ కంప్లీట్ అండి, మళ్ళీ ఇంకో రౌండ్ లో మీరు మాట్లాడదురు కానీ ప్లీజ్ మాట్లాడండి. మీరు కంప్లీట్ చేయండి అమ్మా. ఒకటండి, ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఎంత ఉన్మాదభరితంగా ఉన్నారు టీడీపీ నాయకులు, కూటమి నాయకులు అనేది ఈ రోజు తెలుస్తుంది. ఎందుకంత మాట్లాడుతున్నారు? బస్సులు ఏవో సీజ్ చేస్తే న్యాయపరమైన పోరాటాలు ఉన్నాయి కదా, వాడిని కొడతాను, వీడిని కొడతాను, ఆ పార్టీ వాళ్ళు బతకరు, ఈ ఐఏఎస్లు బతకరు, ఏం ఆటవిక రాజ్యం, ఆటవిక పరిపాలన వీళ్ళు తీసుకొచ్చారని వారం రోజుల్లోనే ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కువ కాలం అవసరం లేదు, జస్ట్ 1 వీక్ లోనే వీళ్ళు చేసుకున్నారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ వారం రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు, మెగా డిఎస్సి అన్నారు. ఎన్ని ఇచ్చారండి? 16,000 డిఎస్సీలు ఇచ్చారు. కనీసం ఒక్కొక్క జిల్లాకి 40 ఉద్యోగాలు కూడా రావు. అది మెగా డిఎస్సి అంటారా? పోయింది, అది పోయింది. అమ్మఒడి అన్నారు. అమ్మఒడికి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్కండిషనల్ గా ప్రైవేటు విద్యాలయాల్లో చదివే పిల్లలకి, ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే పిల్లలకి అందరికీ వాళ్ళకి ఇస్తే అమ్మఒడి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 2 పిల్లలకి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చెప్తున్నారు, నేను చూశాను పేపర్లు అన్నింటిలో కూడా ఉంది, కేవలం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారంట, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే వాళ్ళకి మాత్రమే ఇస్తారంట.
అధికారంలో రాకముందేమో అన్కండిషనల్ గా చెప్తారండి, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కండిషన్లు పెడతారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలన. ఈ రోజు మెగా డిఎస్సి అనేది చీటింగ్ డిఎస్సిగా మారింది. అదే విధంగా ఏదైతే అసలు ప్రభుత్వ పాఠశాలకి అందులో క్వాలిటీ బాగలేకనే ప్రైవేట్ పాఠశాలకి పిల్లలు వెళుతున్నారనేటువంటి విషయం అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు మీరు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏ రకంగా మీరు డ్రాప్ అవుట్స్ ని వీటన్నిటిని ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇది దృష్టిలో పెట్టుకొని కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరికీ కూడా అమ్మఒడి పథకం ఇచ్చింది. ఈ రోజు చదువులు అనేటువంటి దాన్ని ఇప్పుడు మళ్ళీ దాని వాళ్ళు తిరోగమనాన్ని పట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పురోగమనాన్ని పట్టిస్తే నాడు నేడు కార్యక్రమం ద్వారా వీళ్ళు తిరోగమనాన్ని పట్టిస్తున్నారు. ఈ రోజు వీళ్ళు చెప్పింది ఏంటి, అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని. ఈ రోజు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, అదే విధంగా కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం తప్పే ఉందండి అందులో. నేను సూటిగా అడుగుతున్నాను, అందులో తప్పే ఉంది చెప్పండి. ఇప్పుడు ఆయన అన్నది ఏంటి, స్టేట్ ఎక్స్చెకర్ పొజిషన్ ఏంటో చూసుకోవాలా, చూసుకొని ఇస్తానన్నారు. వైట్ రేషన్ కార్డు ఇస్తారండి, ఇస్తారు. మీరు ఎట్లా ఉందంటే అన్నప్రాసన నాడు ఆవుకాయ పెట్టమన్నట్టు ఉంది. ఆయన ఇప్పుడు మొన్న వారం రోజులైంది ఆయన వచ్చి, కాస్త లెటిన్ కాదండి, లెటిన్ టేక్ బ్రీతింగ్ స్పేస్. ఆగండి, ఎక్స్చెకర్ ఎలా ఉంది, పొజిషన్ ఎలా ఉంది, మీరు ఎంత అప్పులు ఆయన నెత్తిన పెట్టి వెళ్ళిపోయారు, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఆయన ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఎడ్యుకేట్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఫైనాన్స్ సెక్రటరీ ఏమో ఆయన అజాయిపు లేడు, ఇంకొక ఆయన ఏమో